మన మెగాస్టార్ చిరంజీవి గారి కెరీర్ లో అవుట్ అండ్ అవుట్ కామెడీ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా వచ్చిన సినిమా మన శంకర వరప్రసాద్ గారు పండగకి వస్తున్నారు మూవీ గైస్. ఈ సినిమా సంక్రాంతి కానుక జనవరి 12వ తారీఖున మన ముందుకైతే రావడం జరిగింది. చాలా అంటే చాలా గట్టి కాంపిటీషన్ ఉన్నా సరే ఆల్మోస్ట్ గా ఈ సంక్రాంతికి 5 సినిమాలు రిలీజ్ అవడం జరిగింది. సో ఇంత కాంపిటీషన్ లో కూడా మన శంకర వరప్రసాద్ గారు పండగకి వస్తున్నారు మూవీ ఇండస్ట్రీ హిట్ గా అయితే నిలవడం జరిగింది. యస్, హై గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మన శంకర వరప్రసాద్ గారు పండగకి వస్తున్నారు మూవీతో మన మెగాస్టార్ చిరంజీవి గారు ఇప్పటి వరకు ఎంత వరకు కలెక్ట్ చేశారు, బ్రేక్ ఈవెన్ కంప్లీట్ అయిందా కాలేదా, అండ్ అలాగే ఈ సినిమా ఫ్లాప్ అంటున్నారు, నిజం ఎంత, నిజంగా ఫ్లాప్ అయిందా, అండ్ అలాగే ఇప్పటి వరకు వచ్చిన కలెక్షన్స్ ఎంత, ఇండస్ట్రీ హిట్ గా ఈ సినిమా నిలుస్తుందా అనేది ఈ వీడియో మీకు క్లియర్ గా క్లుప్తంగా వివరించడానికి ప్రయత్నిస్తాను గైస్. వీడియో మాత్రం ఇక్కడ స్కిప్ చేయకండి, లాస్ట్ వరకు చూడడానికి ప్రయత్నించండి. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి గైస్. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన మెగాస్టార్ చిరంజీవి గారి అభిమానులు, మెగా అభిమానులు కంపల్సరీగా ఈ మధ్యన హైప్ అనే ఆప్షన్ వచ్చింది గైస్. ఖచ్చితంగా హైప్ బటన్ మీద క్లిక్ చేయండి. మరో మెగా అభిమానికి వీడియో షేర్ అవ్వాలి, ఖచ్చితంగా షేర్ అవ్వాలి గైస్. మీ సపోర్ట్, మీ ఎంకరేజ్మెంట్ కావాలి. ఖచ్చితంగా లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన మెగాస్టార్ చిరంజీవి గారి కెరియర్ లో ఇలాంటి సినిమాతో ఈ రేంజ్ కలెక్షన్ అవుతుందని ఎవరైనా అసలు ఎక్స్పెక్ట్ చేశారా? నేనైతే అస్సలు ఊహించలేదబ్బా. ఈ రేంజ్ కలెక్షన్ నేనైతే అస్సలు ఊహించలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇకపోతే ఈ సినిమా డే 1 వచ్చి 84 కోట్లు, డే 2 వచ్చి 120, డే 3 వచ్చి 152, డే 4 190, డే 5 226. ఏం చెప్తాం, ఆల్మోస్ట్ గా డే 9 వచ్చి 300 కోట్ల గ్రాస్ ని తెచ్చిపెట్టింది అబ్బా. 10 రోజుల్లో 300 కోట్ల ప్లస్ గ్రాస్ ని తెచ్చి ఈ సినిమా ఇండస్ట్రీ హిట్ గా నిలబడిపోయింది. ఇంకా వాళ్ళు అఫీషియల్ గా అనౌన్స్ చేయలేదు, 300 కోట్ల వరకు మాత్రమే కలెక్షన్లు పెట్టి ఆ తర్వాత అయితే ఆపేశారు. ఆల్మోస్ట్ గా ఇవాళ రేపో మెగాస్టార్ చిరంజీవి ఇండస్ట్రీ హిట్ మన శంకర వరప్రసాద్ గారు పండగకి వస్తున్నారు మూవీ అని చెప్పి అఫీషియల్ పోస్టర్ కూడా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఖచ్చితంగా రిలీజ్ చేస్తారు, దాంట్లో మాత్రం ఎలాంటి డౌట్ లేదబ్బా. నిజంగా అనిల్ రావిపూడి గారు, ఈ సినిమాకి డైరెక్ట్ అయిన అనిల్ రావిపూడి గారు, నిజంగా ఆయన కథ ఎంత సింపుల్ గా ఉంటుందో, నిజంగా ఆయన సినిమాలో చిన్న కంటెంట్ ఉంటుందబ్బా. ఓ పెద్దగా ఓవర్గా ఉండదు, ఖచ్చితంగా చాలా అంటే చాలా సింపుల్ కదా. ఏదో ఒక మెసేజ్ ఉంటుంది, ఆ చిన్న కంటెంట్ తోనే సినిమాకి ఈ రేంజ్ కలెక్షన్ తెచ్చి పెడుతున్నారు. ఆయన డైరెక్షన్ కానివ్వండి, ఆయన రాసుకున్న కథ కానివ్వండి, ఆయన రాసుకున్న డైలాగ్స్ కానివ్వండి, ఆ కథని నడిపిస్తున్న విధానం కానివ్వండి, నిజంగా చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుంది. చాలా తక్కువ టైంలో ఈ రేంజ్ క్వాలిటీతో, ఈ రేంజ్ డైరెక్షన్ అసలు ఎలా సాధ్యమవుతుందో ఆయనకే తెలియాలి. ఒక్క ఫ్లాప్ లేదబ్బా ఇప్పటి వరకు. చాలా తక్కువ టైంలోనే కథ రాస్తారు, చాలా తక్కువ టైంలోనే తీస్తారు, చాలా తక్కువ బడ్జెట్ లోనే సినిమాని తెరకెక్కిస్తారు. ఎలా సాధ్యమవుతుంది అర్థం కాని పరిస్థితి. బ్యాక్ టు బ్యాక్ ఆల్రెడీ ప్రీవియస్ 2025 సంక్రాంతికి వస్తున్న మూవీతో విక్టరీ వెంకటేష్ గారికి ఇండస్ట్రీని అందించారు. ఇప్పుడు మళ్ళీ 2026 సంక్రాంతికి మన మెగాస్టార్ చిరంజీవి గారికి ఇండస్ట్రీ. ఇంకా ఏం మాట్లాడతాం? ఈ రేంజ్ కలెక్షన్స్, ఈ రేంజ్ చాలా తక్కువ టైంలో ఈ రేంజ్ కలెక్షన్ తీసుకొచ్చి ఇండస్ట్రీ హిట్ మీద బ్యాక్ టు బ్యాక్ 2 ఇండస్ట్రీస్ తప్ప ఎవరికైనా సాధ్యమైంది ఇప్పటి వరకు, ఇంక్లూడింగ్ మన ఎస్ఎస్ రాజమౌళి గారి కూడా సాధ్యం కాదు. ఆ రేంజ్ తన రికార్డ్ ని తనే బ్రేక్ చేసుకోలేకపోతున్నారు మన ఎస్ఎస్ రాజమౌళి గారు. చాలా టైం పడుతుంది. అలాంటిది బ్యాక్ టు బ్యాక్ 2 ఇండస్ట్రీస్ అంటే ఇంకా ఏం చెప్తాం? మన మెగాస్టార్ చిరంజీవి గారి కెరియర్ లో ఈ రేంజ్ కలెక్షన్స్ అంటే అసలు ఊహించగలమా? చాలా అంటే చాలా అద్భుతంగా నటించారబ్బా. చాలా రోజుల తర్వాత మన వింటేజ్ చిరంజీవి గారిని చూసాం. చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది నిజంగా. ఆయన కామెడీ టైమింగ్స్ కానివ్వండి, సెంటిమెంట్ సీన్స్ లో ఆయన కనబరించిన విధానం కానివ్వండి, ఆయన డాన్స్ కానివ్వండి, ఈ ఏజ్ లో ఆయన యాక్టింగ్ పర్ఫార్మెన్స్ కానివ్వండి, ఆయన డ్రెస్సింగ్ స్టైల్ కానివ్వండి, ఆయన స్క్రీన్ ప్రెజెన్స్ కానివ్వండి, యాక్షన్ సీన్స్ కానివ్వండి, ప్రతి ఒక్కటి కూడా నెక్స్ట్ లెవెల్ అబ్బా. ఎక్కడ కూడా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చిన్న బోర్ సీన్ ఉండదు, నెక్స్ట్ లెవెల్లో కనిపిస్తుంది. ఎంజాయ్ చేయొచ్చు, ఫ్యామిలీతో కలిసి హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు సినిమాని. అండ్ అలాగే ఈ సినిమాలో స్పెషల్ గెస్ట్ అపీరెన్స్ గా మన విక్టరీ వెంకటేష్ గారు ఆల్మోస్ట్ హాఫ్ అన్ అవర్ ఉన్నారు. నయనతార గారు, ఇటు చిరంజీవి గారి మధ్య కెమిస్ట్రీ నెక్స్ట్ లెవెల్లో వర్కౌట్ అయింది. ఇటు మెగాస్టార్ చిరంజీవి గారు, విక్టరీ వెంకటేష్ గారు, వీళ్ళిద్దరి మధ్య వచ్చే సంభాషణలు ఏదైతే ఉన్నాయో నెక్స్ట్ లెవెల్. సాంగ్ కానివ్వండి, వీళ్ళ కామెడీ సీన్స్ కానివ్వండి, డైలాగ్స్ కానివ్వండి, వేరే లెవెల్. కన్నుల విందు అభిమానులకు. ఇన్ని ఉన్నాయి కాబట్టి సినిమా ఇండస్ట్రీ హిట్ గా నిలబడిపోయింది. ఖచ్చితంగా ఇండస్ట్రీ హిట్ అయింది, డౌట్ లేదు. 350 కోట్లు తెచ్చి పెడుతుంది అన్నాడు, ఖచ్చితంగా 350 కోట్ల బెంచ్ మార్క్ ని సెట్ చేస్తుంది. అది మన మెగాస్టార్ చిరంజీవి గారు మరోసారి తన స్టామినా ఏంటి అనేది బాక్స్ ఆఫీస్ కి అయితే రుచి చూపించడం జరిగింది. బాక్స్ ఆఫీస్ ఊచకొత్త కోసేశారు, ఇండస్ట్రీని తన ఖాతాలో వేసుకున్నారు. ఇక ముందు తన నుంచి రాబోయే సినిమా విశ్వంభర ఇంకా ఏ రేంజ్ లో సునామీని సృష్టిస్తుందో అది వేరే లెవెల్ అబ్బా. వేరే లెవెల్ విఎఫ్ఎక్స్ తో, వేరే లెవెల్ కథతో వస్తున్నారు వశిష్ఠ గారు. ఈ సినిమా ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది. సో కొద్దిగా గ్రాఫిక్స్ కొద్దిగా డిలే అవుతుంది. సో కొద్దిగా గ్రాఫిక్స్ ని కూడా చాలా అంటే చాలా కొత్తగా ఉండేలా కొద్దిగా టైం తీసుకొని గ్రాఫిక్స్ వర్క్ అయితే చేస్తున్నారు. అది కూడా నెక్స్ట్ లెవెల్లో ఉంటుందని చెప్పి ఇప్పటికే
టాక్ వస్తుంది ఖచ్చితంగా. ఇన్సైడ్ టాక్ ఏంటిదంటే విశ్వంభర మూవీ కూడా నెక్స్ట్ లెవెల్లో ఉంది. ఈ సినిమాకు మించి ఆ సినిమా ఉండబోతుంది. ఆల్రెడీ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా వచ్చి ఇండస్ట్రీ నుండి కొట్టారు. ఆ తర్వాత విజువల్ వండర్ గా విశ్వంభర ఉండబోతుంది. ఇక ఆయనకి తిరుగులేదబ్బా, బ్యాక్ టు బ్యాక్ కలెక్షన్ ఊచకోత ఉంటుంది. దాంట్లో మాత్రం ఎలాంటి డౌట్ లేదు. బాబీ గారితో సినిమా ఉంచడం జరిగింది. ఇంకా బాబీ గారి సినిమా ఇంకా ఏ రేంజ్ లో ఉంటుందో. ఈ ఏజ్ లో కూడా ఆయన డాన్స్ కానివ్వండి, ఆయన యాక్టింగ్ కానివ్వండి, ఆయన కామెడీ టైమింగ్స్ కానివ్వండి, ఏ మాత్రం తగ్గలేదబ్బా. బాస్ ఇస్ బ్యాక్, అంతే, ఒకే ఒక్క మాట, బాస్ ఇస్ బ్యాక్. ఇంకేం చెప్తాం ఇంతకంటే. సినిమా సంక్రాంతికి వస్తున్న మూవీ ఓకే, అది ఫ్యామిలీ ఎంటర్టైనరే, అండ్ అలాగే ఇది ఫ్యామిలీ ఎంటర్టైనరే. కానీ ఇంత కాంపిటీషన్ లో ఈ రేంజ్ కలెక్షన్స్ అంటే అసలు ఊహించలేకపోతున్నాం. కొంతమంది సినిమా ఫ్లాప్ అంటున్నారు, సినిమా బాగాలేదంటున్నారు, ఫేక్ కలెక్షన్స్ అంటున్నారు. సరే, ఫేక్ కలెక్షన్స్ అంటే ఒక రోజు వేస్తారు, 2 రోజులు వేస్తారు. కానీ ఇక ప్రతిరోజు ఫేక్ కలెక్షన్స్ వేసుకుంటూ పోతే ప్రాబ్లమ్స్ వస్తాయి. ఆ మాత్రం తెలియకుండా అడ్డగోలుగా కలెక్షన్స్ ఎవరు వేసుకోరు. సో ఇది కూడా మనం గమనించాలి కొద్దిగా. నిజంగా ఈ రేంజ్ కలెక్షన్స్ తో మన బాక్స్ ఆఫీస్ స్టామినా మరోసారి మన మెగాస్టార్ చిరంజీవి గారు తన బాక్స్ ఆఫీస్ స్టామినా అనేది రుచి చూపించారు. దీంట్లో మాత్రం తిరుగులేదబ్బా. సినిమా 350 కోట్ల బెంచ్ మార్క్ ని పెట్టేసింది. ఓన్లీ టాలీవుడ్ వరకే, పాన్ ఇండియా వైడ్ గా రిలీజ్ చేస్తున్న సినిమాలకే ఈ రేంజ్ కలెక్షన్ సాధ్యం కావట్లేదు. అలాంటిది ఒక ఫ్యామిలీ సినిమాతో 350 కోట్ల బెంచ్ మార్క్ ని పెట్టారంటే ఒక్కసారి ఆలోచించండి ఆయన రేంజ్ ఎలా ఉంటుందనేది. ఆయన రేంజ్ ఇది. బాక్స్ ఆఫీస్ కి మరోసారి తన రేంజ్ ని చూపించారు మన మెగాస్టార్ చిరంజీవి గారు. సో ఫేక్ కలెక్షన్స్, సినిమా ఫ్లాప్ అయిపోయిందని చెప్పి, అండ్ అలాగే అనిల్ రావిపూడి గారి కెరీర్ లో ఫస్ట్ ఫ్లాప్ అని చెప్పి అనవసరంగా సోషల్ మీడియా వేదికగా టెంట్ చేయడం, అలాగే అనవసరంగా సినిమాపై నెగిటివ్ ని అయితే స్ప్రెడ్ చేస్తున్నారు. సో ఎవరైనా నెగిటివ్ ని స్ప్రెడ్ చేసినా సరే థియేటర్ల వద్ద జనాలు విపరీతంగా వెళ్తున్నారు. థియేటర్ లో నెక్స్ట్ లెవెల్ ఆక్యుపెన్సీ ఉంది. సో సినిమాకు వస్తున్న కలెక్షన్స్ అన్ని కూడా నిజంగా వస్తున్న కలెక్షన్స్ కావాలని చెప్పి ఫేక్ కలెక్షన్స్ అయితే ఎవరు వేసుకోరు. ఈ రేంజ్ లో వేసుకోరబ్బా. ఒక రోజు అంటే వేస్తారు, 2 రోజులు వేస్తారు. ఇక పొడుగున వారం 10 రోజులు వేసుకుంటూ పోతా అంటే ఎవరు వేసుకోరు, ఎవరు కూడా వేసుకోరు. అనవసరమైన ఫేక్ న్యూస్ ప్రచారం చేస్తున్నారు. సో ఎవరు కూడా నమ్మకండి. సో ఓవరాల్ గా మన మెగాస్టార్ చిరంజీవి గారు తన కెరీర్ లో ఇండస్ట్రీ హిట్ ని అందించారు. సో ఇదైతే ఫిక్స్. 40 సంవత్సరాల పాటు ఏకచక్రాధిపత్యంగా వెళ్ళిన ఆయన కెరియర్ మరోసారి గాడిలో పడింది. మరో ఇండస్ట్రీ ఈ తరంలో కూడా ఇండస్ట్రీ హిట్ ని కొట్టారంటే ఇక ఆయన రేంజ్ ఏ రేంజ్ లో ఉంటుందో, ఆయనకున్న ఫాలోయింగ్ ఏ రేంజ్ లో ఉందో మనం అర్థం చేసుకోవాలి. ఒకటే మాట. సో ఇది గైస్ ఓవరాల్ గా. సో మన శంకర వరప్రసాద్ గారు పండగకి వస్తున్నారు మూవీ మీకు ఎలా అనిపించింది, మీరు చూస్తుంటే మీకు ఎలా అనిపించింది కామెంట్ చేయండి గైస్. అండ్ అలాగే మరో కొత్త ఇండస్ట్రీ అప్డేట్ రావడం జరుగుతుంది. అండ్ బై బై, థ్యాంక్ యూ.